ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో 1947 నుంచి ఏం జరిగింది పార్ట్ 1. ఒక నిర్ణయం కోట్లాది మందిని వేరు చేసింది. అదే 1947 పార్టిషన్. అసలు దీని వెనుకున్న నిజాలేంటి? 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుండి వెళ్లిపోయారు. కానీ వెళ్లేటప్పుడు ఒక పెద్ద సమస్యని మిగిల్చారు. అదే పార్టిషన్. అప్పుడున్న కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ల మధ్య జరిగిన ఒక డిస్కషన్ లో ఇండియాని 2 భాగాలుగా డివైడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ముస్లిం మెజారిటీ ప్రాంతాలకి పాకిస్తాన్ ని ఇచ్చారు. మిగిలిన హిందూ మెజారిటీ ప్రాంతాలు ఇండియాగా మిగిలిపోయాయి. అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బేటన్ బ్రిటిష్ లాయర్ అయిన సైరిల్ రాడ్క్లిఫ్ ద్వారా ఈ పార్టిషన్ ని చేయించాడు. ఈ రాడ్క్లిఫ్ కి జస్ట్ మ్యాప్స్ మాత్రమే ఇచ్చారు. అక్కడి కల్చర్, జియోగ్రఫీ గురించి ఏమీ చెప్పలేదు. ఆయన కేవలం 5 వారాల్లో ఈ బౌండరీస్ డిజైన్ చేశాడు. దీని రిజల్ట్ ఏంటంటే రాత్రికి రాత్రి కొన్ని కోట్లాది మంది సొంత ప్లేసెస్ ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 15 మిలియన్ పీపుల్ వారి ప్లేసెస్ ని మార్చుకున్నారు. ఈ ప్రాసెస్ లో దాదాపు 1 మిలియన్ కి పైగా చనిపోయారు. ఇంకా ఎన్నో ఫ్యామిలీస్ విడిపోయాయి. ఈ పార్టిషన్ ప్రాసెస్ తర్వాత కాశ్మీర్ లో ఉన్న రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ప్రపంచాన్నే మార్చేసింది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.